అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. దీపావళి పండుగ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని ఆదివాసీ గ్రామాలలో గుసాడి దండారి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దండారిలో చిన్నారులు, యువకులు గుసాడిల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. నెమలి ఈకలతో తయారు చేసిన టోపీలను ధరించి గుసాడి వేషధారణతో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ సంప్రదాయ దండారి ఉత్సవాల్లో పాల్గొన్నారు. కోరికలు నెరవేరాలి అని గూడెం యువకులు గుస్సాడి వేషాలు కడతారు. 10 రోజులు నియమనిష్టలతో ఉండి దండారి సంబురాల్లో పాల్గొంటారు. దీక్షతో ఉన్న వారం 10 రోజులు స్నానం చేయకుండా, కట్టిన బట్టలు విడవకుండా నేలపైనే పడుకుంటూ దీక్షలు చేస్తూ ఉంటారు. ఇలా చేస్తే దేవుడు తాము కోరుకున్నవి నెరవేరుస్తాడు అని ఆదివాసీల నమ్మకం. భిన్న సంస్కృతి సంప్రదాయాలకు ఆచార వ్యవహారాలతో కూడిన గుస్సాడి దండారి ఉత్సవాల్లో కర్రువాత కార్యక్రమం నిర్వహించారు. ఉత్సవాల సమయంలో రోజు ఉదయం పూట దీర్ఘకాలిక వ్యాధుల చికిత్స కోసం కర్రువాత కార్యక్రమం ఉంటుంది. కేవలం గుస్సాడి వేషధారణ తీసుకున్న వారే బాతలు పెడతారు. పంచలోహాలతో అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ తయారు చేసిన కడ్డీని అగ్నిగుండంలో కాల్చి తయారు చేస్తారు. వాతం, నరాల బలహీనత, కాళ్ళు, మెడనొప్పులు వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి కర్రుతో వాత పెడతారు. ఇలా చేస్తే ఎలాంటి మొండి వ్యాధులైనా నయమవుతాయి అని ఆదివాసీల విశ్వాసం. ఇది తరతరాల నుంచి వస్తున్న ఆచారమని ఆదివాసీలు చెబుతున్నారు. పండుగలలో అతిపెద్ద పండుగ గుస్సాడి దండారి పండుగ. ఈ పండుగ అతి పవిత్రమైనది, ప్రకృతి సిద్ధమైనది కూడా. నెమలి ఈకలతో టోపీలు అల్లుకొని, ఒంటికి విభూది పూసుకొని శివ అవతారాన్ని ధరించి ఈ పండగ నిర్వహిస్తారు. ఈ పండగలో ఉన్నటువంటి అనేకమైనటువంటి శాస్త్రీయమైనటువంటి కారణాలు ఉన్నాయి. ప్రకృతిని నమ్ముకున్నటువంటి ఆదివాసులు జరుపుకునేటటువంటి ఈ పండగలో ఆదివాసీ గ్రామాలలో ఉన్నటువంటి గ్రామస్తులందరూ సుఖంగా సుఖశాంతులతో ఉండాలని, పాడి పంటలు పండాలని చెప్పేసి 15 రోజులుగా ఆడతారు, పాడతారు. 4 నెలల కాలంగా ఈ గుమ్మాడి, గుసాడి, డెంసా ఇవన్నీ రేలపాటలు నేర్చుకొని 15 రోజులు దీపావళి నెలలో ఈరోజు పండగ జరుపుకునేటటువంటి ఆనవాయితీ వస్తూ ఉంది.